మా ప్రభుత్వం, మా మంత్రివర్గం. మీరు ఇప్పుడు అంటున్నారు కదా 59,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి ఒక్క నిరుద్యోగంతో అనిపించండి ప్లీజ్. మీకు ఒక్క నిరుద్యోగతోటి రేవంత్ రెడ్డే 50,000 ఉద్యోగాలు ఇచ్చిండు. రేవంత్ రెడ్డి కష్టార్జితము, రేవంత్ రెడ్డి ఖాళీలు గుర్తించి, రేవంత్ రెడ్డి నోటిఫికేషన్లు వేసి, రేవంత్ రెడ్డి పరీక్షలు పెట్టి, రేవంత్ రెడ్డి దాని పరీక్షలు దిద్ది వాటికి రిజల్ట్స్ ఇచ్చి నియామక పత్రాలు అందజేసిండు ఈ సంవత్సరంన్నర కాలంలో అని చెప్పేసి ఒక్కరితో అనిపించండి. మీరు ఇచ్చినవి పట్టుమని 6,000 ఉద్యోగాలు, 6,000 ఉద్యోగాలు. ఏది ఈయన వచ్చిన నోటిఫికేషన్ కథా కార్ఖానం అంతా. ఇప్పుడు ఆ గ్రూప్ వన్ కూడా కోట్ల వాడే. కోట్లు ఎట్లా పడ్డది? మీరు చేసిన నువ్వు తెచ్చినటువంటి జీవో 59 ఎందుకు తెచ్చినావో ఎవరికి అర్థం కాదు. ఆ జీవో వల్ల ఎవరికి లాభం అవుతుందో అర్థం కాదు. తెలంగాణలోకి వస్తాయా ఉద్యోగాలు, ఆంధ్రలోకి వస్తాయా అర్థం కాదు. అందుకని అది పోయి కోట్ల పడ్డది. ఇప్పుడు ఆ వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉన్నది. మొదటి సంవత్సరంలో 59,000 ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఏ ఎల్పీ స్టేడియంలో మేము మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినామో అదే ఎల్పీ స్టేడియంలో వాళ్ళందరినీ పిలిపించి నియామక పత్రాలు వాళ్ళ చేతులకు అందించినప్పుడు ఆ పేదవాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో చూసిన ఆనందం జీవితకాలం గుర్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులైనప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించే ఆనందం ఒక గొప్ప అనుభూతి. అది మాటలకు అందదు, మాటలు చెప్పినా సరిపోవు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే ఆ అనుభూతి ఆనందం మా కళ్ళలో కూడా కనపడుతున్నది, మామూలుగా కనపడతలేదు. ఆ అనుభూతి ఆనందము మీరు రోజు మాట్లాడాలి సార్. ఇట్లాంటి మాటలు రోజు మాట్లాడితేనే మాకు కొంత మాట్లాడడానికి కూడా మాకు కూడా ఆనందం కళ్ళల్లో పొంగుతుంది. కొంత మేము కూడా ప్రజలకు వాస్తవాలు చెప్తాం. ఇట్లా మీరు సైలెంట్గా ఉండొద్దు, రోజు ఏదో ఒక సభ పెట్టి మాట్లాడండి. ఇంకా అందుకే నువ్వు కూడా వచ్చినావా? ఎవరు ఈ దేశంలో ఎవరు ఊహించలేనంత ఎత్తున ఒకటే సంవత్సరంలో దాదాపు 100 పైబడి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలతో, నాట్ 1 crore, 2 crores, 3 crores or 20 crores. మనదెంత సార్ అల్లా కమిషన్? 200 crores, 200 కోట్ల రూపాయలతో. మన పర్సెంటేజ్ ఎంత సార్? కనీసం 25 ఎకరాలకు తగ్గకుండా. మన పర్సెంటేజ్ సార్, పర్సెంటేజ్ ప్రపంచంలో ఉన్న ఏ ప్రైవేట్ స్కూల్ కూడా మనకంటే బాగుందని ఎవరు అనుకోవటానికి లేదు. వాటన్నిటికంటే కూడా ఇవి బాగుండాలని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఒక 100 స్కూల్స్ ని ఈ సంవత్సరమే 104 స్కూల్స్ అనుకుంటా ఈ సంవత్సరమే శాంక్షన్ చేసి ఈ దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యక్షాన్ని రాయగలిగామనంటే కేవలం ఆ తపన ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. అబ్బా మీరు ఇన్ని చెప్పారు కదా సార్. మీరు చెప్పిన గతంలో ఒక ముచ్చట ఉన్నది, ఇంకా దొరకలే దేలాడుతున్నా. మీరు గతంలో ఒక అద్భుతాలు చెప్పారు, రెండు ముక్కలు చెప్పారు. మామూలుగా దాచిపెట్టుకోరి ఇది మర్చి ఇంట్లో పెట్టుకోరి నేను రాగానే అది చేస్తాను ఏదో చెప్పారు, దేలాడుతున్నా. అది కూడా చూపిస్తాను మీకు. అసలు మామూలుగా ఉండదు సార్ మీ హామీలు కానీ మీరు కానీ మీరు చాలా అద్భుతంగా చెప్తుంటారు. రైట్ దొరికింది. మీ భాగవతం ఈజీ దొరుకుతుంది సార్ ఇట్లాంటివన్నీ. ఇగో ఒకసారి ఇది చూడండి సార్ దయచేసి. మీరు అప్పట్లో చెప్పారు కదా, మీరు అప్పట్లో చెప్పినటువంటిదే ఇంకో ఇప్పుడు మీకు చూపిస్తా. ఇది ఒక్కసారి చూడండి సార్. మీరేనా ఇది కూడా? మీరు 200 కోట్లు ఖర్చు పెడతారు, 400 కోట్లు ఖర్చు పెడతారు. కానీ మీ ఇంటికి తీసుకొని వచ్చి మీ ఇంట్లో వివరాలు రాసుకొని ఈ కార్డు మీ ఇంట్లో ఇచ్చి రావడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త వచ్చి ఈ కార్డు ఇస్తాడు. దయచేసి నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ కార్డు చాలా అత్యంత విలువైనది. ఈ గ్యారంటీ కార్డుని అత్యంత భద్రంగా భద్రపరచుకోండి. 3 నెలలు జాగ్రత్తగా దీన్ని కాపాడుకోండి. మా ప్రభుత్వం రాగానే మీరు ఈ గ్యారంటీ కార్డు తీసుకొని రాగానే అందరికి 100 రోజుల్లో దీన్ని అమలు చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. మీ ఇంటికి తీసుకొని ఏడున్నాయి సార్ ఈ కార్డులు? ఏడా ఉన్నాయి ఇప్పుడు? ఈ కార్డులలో ఉన్నటువంటిది ఎంతమందికి అమలు చేసారు సార్? ఈ అబద్ధాలు చెప్పింది ఈ మనిషి ఆ మనిషి ఒకటే గారు, ఈయన ఆయన ఒకటే కదా? ప్రజలారా మీరు ఒకసారి ఈయన ఆయన ఒకటే కదా? అందుకే ఇగో ఈయన ఆయన రెండు ఒకటే ఫేసా కాదా? మళ్ళీ ఇది ఏమైనా ఏఐ అంటారా? ఇది మన హెచ్సియూలో జింకలను సృష్టించినట్టు మళ్ళీ ఇది ఏమైనా ఏఐ అంటారా? ఈయన ఆయన ఒకటే కదా? కార్డు పెట్టుకోర్రి, ఇంట్లో పెట్టెలు పెట్టుకోర్రి, దాచి పెట్టుకోర్రి, మేము వచ్చినాక 3 నెలలనే మొత్తం అన్నీ చేసేస్తాం, ఇది పట్టుకొని రావాలి. ఏడుకోవాలి పట్టుకొని. భలే ఉంటాయి మీ కాంగ్రెస్ వాళ్ళవి,
మళ్ళీ విచిత్రంగా ఉంటాయి అసలు మాటలు. ఇది పట్టుకొని రారి వెంటనే అయిపోతుంది. అప్పట్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండే, మీకు 2 లక్షల పైన రుణం ఉంటే మీరు పోయి ఆ పైన ఉన్నది కట్టేసేది, ఆ 2 లక్షలు నేను చేసేస్తా అంటాడు. నువ్వు అది కట్టే కాదు, కట్టినా అని చెప్పి ఎవరికి చెప్పాలి? పోయి బ్యాంకుకి చెప్పాలనా, అధికారికి చెప్పాలనా, ఎవరికి చెప్పాలి? ఉండదు. అది కట్టినా అని చెప్పి నేను వెంటనే నీకు 2 లక్షలు చేస్తా అంటారు ప్రజలు. పాపం అమాయకులు. 2,50,000 ఉందనుకో సపోజ్ ఆయనకు లోను, క్రాప్ లోను, ఆడను అప్పో చేసి బదులో సదులో చేసి ఆ 50,000 తెచ్చి కట్టిరు. కట్టినాక 2 లక్షలే ఉన్నాయి సార్ మాఫీ చేయడానికి బ్యాంకు అని అడిగితే బ్యాంకు వాడు సపోర్ట్ చేయడు, ఈ అధికారి దగ్గరికి వస్తే అధికారి సపోర్ట్ చేయడు, ఎవడు సపోర్ట్ చేయడు. చివరికి 50,000 అప్పు తెచ్చి ఇది ఇబ్బంది, అది తీరక అది ఇబ్బంది. ఇప్పుడు 2 మళ్ళీ తంటాలు. ఈ రకంగా అంటే అబద్ధాలు చెప్పుట్లా వీళ్ళు మించిన వాళ్ళు లేరు. ఇక వీళ్ళు మించిన వాళ్ళు లేరు, రారు కూడా. అంత పకడ్బందీగా అంత అబద్ధాలు చెప్పేటువంటి బ్యాచ్ అనమాట ఈ బ్యాచ్. ఈ దొంగల బ్యాచ్ని నమ్ముకొని తెలంగాణ సమాజం ఇలా మొత్తానికి ఆగమైపోయింది. ఎంత అద్భుతంగా చెప్పిండు మాటలు. ఈ కార్డు దాచిపెట్టుకోర్రి, మేము రాగానే చేస్తాం, ఇది తీసుకొస్తే సరిపోయి అయిపోతుంది అని చెప్పారు. 3 నెలలు కాదు, దగ్గర 20 నెలలు అయిపోయింది. 20 నెలలు అవుతున్నది. ఎక్కడవా ఈ రకంగా ఉంటాయి కాంగ్రెస్ వాళ్ళే. కాబట్టి ప్రజలారా అర్థం చేసుకోండి, ఇలా అన్నీ దొంగ ముచ్చట్లే, ఒకటి చక్కగా ఉండదు.